సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోయేది శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 4 పార్ట్ 1. ఈ అధ్యాయంలో దేవుడు భక్తి సులభుడు అనే కాన్సెప్ట్ తోటి ఇచ్చారు. దేవుడు ఎలా భక్తి సులభుడో ఒక పార్ట్ వరకు పూర్తిగా తెలుసుకుందాం. అలాగే చివరి వరకు విని మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోండి. ఇంకా భక్తి సులభుడు అనే పార్ట్లోకి వెళ్దామా? భక్తులకు ఇహపర శ్రేయస్సు చేకూర్చడానికే వచ్చానని బాబా చెప్పేవారు. ఐహికమైన కోరికలతో బాబాను దర్శించరాదని చెబుతున్న భక్తునితో అలా చెప్పవద్దు. నా వద్దకు అందరూ మొదట అలానే వస్తారు. కష్టాలు కోరికలు తీరి జీవితంలో స్థాయి చిక్కాక నన్ను అనుసరించిన సన్మార్గానికి వస్తారు అన్నారు. అందుకే సాయి భక్త సులభుడు. భక్తులకెట్టి కఠోర నియమాలు పెట్టక దర్శన స్మరణలో ప్రసన్నులవుతారు. రేగే అను భక్తుడు హైకోర్టులో జడ్జిగా పనిచేశాడు. ఉపనయనమైనప్పటి నుండి అతడు ఆసన ప్రాణాయామాలతో పాటు సూర్యుని బింబము మధ్యలో శ్రీమన్నారాయణుడున్నట్లు ధ్యానిస్తుండేవాడు. అతనికి 1910లో ఒక రాత్రి 3 కలలు వచ్చాయి. 1. అతడు తన శరీరం నుండి విడిచి ఎదుట శ్రీమన్నారాయణుని చూస్తున్నాడు. 2. ఈసారి శ్రీమన్నారాయణుడు తన ప్రక్కనున్న ఒక వ్యక్తిని చూపి, ఈ షిరిడీ సాయి నీవాడు, ఆయనను ఆశ్రయించు అన్నారు. 3. అతడు గాలిలో తేలి ఒక గ్రామం చేరాడు. ఒక వ్యక్తి కనిపించి అది షిరిడీ అని చెప్పి అతనికి ఒక మసీదుకు తీసుకెళ్ళాడు. అక్కడ సాయి కాళ్ళు చాపుకొని కూర్చొని ఉన్నారు. అతడు నమస్కరించగానే లేచి అతనిని కౌగిలించుకొని, నీవు నా దర్శనానికి వచ్చావా? నేను నీకు రుణపడ్డాను. నేనే నీ వద్దకు రావాలి అని అతనికి నమస్కరించారు. తర్వాత కొంతకాలానికి అతడు షిరిడీ వెళ్ళి బాబాకు నమస్కరించగానే ఆయన, అరే, మనిషిని పూజించడమేమిటి అని అతని సంశయంపై దెబ్బతీశారు. స్వప్నములోలాగా తనకు దగ్గరకు తీయలేదని నిరాశ చెంది మధ్యాహ్నం బాబా ఒక్కరే ఉన్నప్పుడు ఆయనను దర్శించాడు. రేగే ఆయన అతని కౌగిలించుకోగానే, నీవు నా వాడివి, క్రొత్త వారి ఎదుట బిడ్డలకు దగ్గర తీయాయి అన్నారు. అతను కల నిజమైంది. ఇష్టదైవం అతనిని సద్గురువు చూపాడు. అతనికి ఆనందానికి అవధులు లేవు. అతడు 1915లో రామనవమికి ఒక ముస్లిం గుడ్డ తీసుకొని షిరిడీ చేరాడు. సహజంగా బాబా భక్తులిచ్చే గుడ్డలు ప్రసాదంగా తిరిగి వారికే ఇచ్చేసేవారు. కానీ తానిచ్చే గుడ్డను వారే ఉంచుకోవాలనుకొని రేగే దానిని రహస్యంగా వారి ఆసనం కింద పెట్టాడు. బాబా అందరిచ్చిన గుడ్డలు తిరిగి విచ్చివేసి లేచి నిలబడి ఆసనం దులిపివేయమన్నారు. అప్పుడు కనిపించిన ఆ మస్లిన్ను తీసి కప్పుకొని, ఇది నాది, నేను కప్పుకుంటే బాగుండలేదు అని అతని కేసి చూసి నవ్వారు. అలాగే ఒక గురు పౌర్ణమి నాడు భక్తులందరూ బాబాకు తన మెడలోని మాలలన్నీ అతనికి చూపి, ఇవన్నీ నీవే అన్నారు. ఒకనాటి మధ్యాహ్నం రేగేను మసీదుకు పిలిపించి బాబా ప్రేమగా, నా ఖజానా తాళం చెవి నీ చేతిలో పెట్టాను, నీకేమి కావాలో కోరుకో, ఇస్తాను అన్నారు. రేగే వివేకంతో, అన్ని జన్మలలోనూ మీరు నాకు తోడుండాలి అన్నాడు. ఆయన తప్పక ఉంటాను అని సంతోషంతో అతని వీపు తట్టారు. నాటి నుండి అతనికెప్పుడూ బాబా తన దగ్గరున్నట్లే ఉండేది. అతని బిడ్డ చనిపోయినప్పుడే రేగే ఎదుట సాయి ప్రత్యక్షమై, నీకు నేను కావాలా బిడ్డ కావాలా అని అడిగితే, బిడ్డ కావాలంటే బతికిస్తాను కానీ మనకెట్టి సంబంధం ఉండదు, నీకింకా బిడ్డలు కలుగుతారు అన్నారు. మాకు మీరే కావాలి అన్నాడు రేగే.
అయితే దుఃఖించకు అని బాబా అదృశ్యమయ్యారు. అలాగే బల్వంత్ నాచ్నే మొదటిసారి షిరిడీ వెళ్తుంటే దారిలో ఒక స్టేషన్ మాస్టర్ కలిసి సాయి వట్టి మోసగాడిని చెప్పడంతో నచ్నే మనస్సు కలతపడింది. అతడు షిరిడీ చేరేసరికి సాయి లెండి నుండి వస్తూ అతనిని చూచి, మమాల్తదార్కు చెప్పకుండా వచ్చావేమి, ఇలా ఎప్పుడు చేయకు అన్నారు. ఆ మాట నిజమే. నాచ్నే అక్కడున్న 3 రోజులలో ఇలాంటి లీలలెన్నో చూచాడు. అతనికి బాబాపై విశ్వాసం కలిగింది. అతడు 1915లో షిరిడీ వెళ్తుంటే సామంత్ అనే వ్యక్తి సాయికివ్వమని ఒక కొబ్బరికాయ 2 ఆనాలు ఇచ్చాడు. నాచ్నే కొబ్బరికాయ సాయికి సమర్పించాడు గాని దక్షిణ ఇవ్వడం మరచాడు. అతడు తిరిగి వెళ్ళేటప్పుడు సాయి, మంచిది వెళ్ళిరా, కానీ ఆ పేద బ్రాహ్మణుడిచ్చిన 2 నాణాలు ఇవ్వవేమి అన్నారు. ఒప్పుకొని పని సరిగ్గా చేయి, లేకుంటే ఒప్పుకోకు అన్నారు. అతడివి తెచ్చి సమర్పించాడు. సాయిని చాలా కాలం సేవించిన శ్రీమతి చంద్రబాయ్ బోర్కర్ ఇలా చెప్పింది. మా వారు 1909లో పండరీలో ఉన్నారు. నేను షిరిడీ వెళ్ళాను. ఒకరోజు బాబా, అమ్మ నీవు వెంటనే పండరీ వెళ్ళు, నేను తోడుగా ఉంటాను, నాకు రైలు అక్కర్లేదు అన్నారు. నేను మరిద్దరితో కలిసి వెళ్ళేసరికి మా వారు అక్కడ పని వదిలి ఎక్కడికో వెళ్ళిపోయారు. నా వద్దనున్న పైకంతో తిరిగి కురుద్వాడి చేరి తోచక స్టేషన్లో కూర్చున్నాను. ఒక పకీరు వచ్చి, ఆలోచిస్తావేమి, వెంటనే వెళ్ళు, మీ వారు దోండ్ స్టేషన్లో ఉన్నారు అన్నాడు. నా దగ్గర ఛార్జీలు లేవంటే అతడు 3 టికెట్లు ఇచ్చాడు. మేము దోండ్ చేరేసరికి మా వారక్కడ కునుకు తీస్తుంటే కళ్ళలో పకీరు కనిపించి, నా తల్లినిలా అశ్రద్ధ చెయ్యకు, ఇప్పుడు రైల్లో వస్తుంది అన్నారట. మా వారు ఎదురొచ్చి నన్ను తీసుకెళ్లారు. నా దగ్గరున్న సాయి పటం చూచి తనకు కనిపించినది వారేనన్నారు. నేను 48 సంవత్సరాల వరకు గర్భిణిని కానేలేదు. బాబా 1918లో ఒకసారి, తల్లి నీకేమి కావాలి అన్నారు. మీకు తెలుసు అన్నాను. ఆయన సరేనన్నారు. తరువాత 3 సంవత్సరాలకు నాకు ఋతుక్రమం ఆగిపోయింది. ఆ వయస్సులోనే గర్భం అవదని, అది వ్రాణమని వైద్యులన్నారు. కానీ నేను 10 మాసాల వరకు శస్త్రచికిత్స చేయించుకోనన్నాను. చిత్రం, నాకు సకాలంలో సుఖప్రసవమైంది. అలానే మరొకసారి కలలో, బాబా నీవు రాముణ్ణి తీసుకుపోతాను, నీవు ధైర్యంగా నీ విధి నిర్వర్తించు అన్నారు. బాబా చెప్పినట్లే చాతుర్మాసంలో మా వారికి ప్రమాదంగా జబ్బు చేసింది. ఆయన కోరిక ప్రకారం చాతుర్మాసం వెళ్ళేదాకా మా వారిని నిలపమని బాబాను కోరాను. చాతుర్మాసమై 7వ రోజే మా వారు టీ తాగి విష్ణు సహస్రనామం హార చదువుకొని విన్నారు. డాక్టర్ ప్రమాదం తప్పిందన్నారు. కానీ నాకు బాబా చెప్పింది గుర్తొచ్చి గంగా వేశాను. ఆయన శ్రీరామ్ అంటూ కన్ను మూశారు. అంటే ఆమెపై ప్రేమతో ఆమె భర్తను కూడా సాయి అనుగ్రహించారన్నమాట. ఇంతటితో మనకు అధ్యాయం 4 పార్ట్ 1 ముగిసింది. ఏదైనా కొంచెం తప్పులు పలుకుంటే మన్నించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకెన్నో మహాపురాణాలు, భగవద్గీత, భాగవతం, జ్యోతిర్లింగాలు, అష్టాదశ శక్తి పీఠాలు అన్నీ పూర్తిగా మన ఛానల్లో ఉన్నాయి. అవి కూడా తెలుసుకొని మీ మనసు ప్రశాంతత చేసుకోండి. అలానే రోజు కనీసం 15 నిమిషాలన్నా టైం ఉన్నప్పుడు భక్తుడిలాగా దేవుళ్ళ గురించి వినండి. అప్పుడే మీలో ఉన్న కామక్రోధ లోభాలన్నీ బయటికి వెళ్ళిపోతాయి. అలాగే హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అనే జపం కనీసం రోజుకు 15 నిమిషాలన్నా పాటించండి. అప్పుడు మీలో ఉన్న ప్రశాంతత చాలా మెరుగుపడుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.